హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. యాంకర్ రష్మి మనందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాను ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వీడియోకి సంబంధించి ప్రజెంట్ ఆ వీడియో అయితే చెక్కలు కొడుతుంది. ఇక ఆ వీడియోలో మాత్రం అటు కాస్టింగ్ కౌచ్కి సంబంధించి తనకి ఎక్స్పీరియన్స్ చేసినవి, తను చూసినవి, తను వాళ్ళ ఎవరి దగ్గర విన్నవి ఆ విషయాలకు సంబంధించి చెప్తుంది. అయితే దానికి సంబంధించి ఒక ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సెక్షువల్లీ exfoliating a minor is different from casting couch casting couches where two adults might have given consent to an individual choice. Please do not use this interview now and mislead the audience. This interview was taken way before 2020. Workplace should be comfortable, and when a girl says no, it should be రెస్పెక్టెడ్. అయితే ఈ ట్వీట్కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే కాస్టింగ్ కౌచ్ అదేవిధంగా ఒక మైనర్ని ఇబ్బంది పెట్టడం, ఒక మైనర్కి సంబంధించి అమ్మాయిని అఘాయిత్యానికి ప్రయత్నించడం రెండు డిఫరెంట్ అని, కాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి చేయడము, అదేవిధంగా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అవుతుందని తెలవడం, ఇలాంటివి కాస్టింగ్ కౌచ్. అయితే దీనికి సంబంధించే తన ఇంటర్వ్యూ ఏదైతే వైరల్ అవుతుందో ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు అసలు పెట్టి మిస్లీడ్ చేయకండి, తప్పుదో పట్టించుకోండి అంటూ చెప్తుంది. ఎందుకంటే ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో 2020 కంటే ముందే ఇచ్చిన 2020 కంటే ముందే ఇచ్చిన వీడియోని ఇప్పుడు ఇవ్వడంతో, ఇప్పుడు అందరూ సర్క్యులేట్ చేయడంతో అందరూ కూడా రష్మి జానీ మాస్టర్ గురించి మాట్లాడింది అని, జానీ మాస్టర్కి సంబంధించిన ఇష్యూ పైనే రియాక్ట్ అయింది అంటూ అయితే పోస్టులు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదని, ఎవరైతే ఒక అమ్మాయి నో అని చెప్తే ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి అంటూ తన ట్వీట్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్గా మారింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ వీడియో సర్క్యులేట్ అవ్వడం వల్ల తను జానీ మాస్టర్ కేసుకి సంబంధించి జానీ మాస్టర్ పైన స్పందించింది అంటూ వస్తున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్. తను దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఇది ఒక ట్వీట్ మాత్రమే అతను పెట్టడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే జబర్దస్త్ నుంచి కానివ్వండి, జానీ మాస్టర్ సంబంధించిన ఎవరూ కూడా ముందుకు వచ్చి ఆయన సైడ్ అయినా సరే అమ్మాయి సైడ్ అయినా మాట్లాడడానికి అయితే చాలామంది ఆలోచిస్తున్నారు. మరి మొత్తంగా వీళ్ళిద్దరి ఇష్యూకి సంబంధించి అసలు బయటకి ఎప్పుడు వస్తాయి, అసలు ఏమైంది ఏంటి, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ఏంటి అనేది అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.